బంగాళదుంపలపై ఉన్న తోలు అనేది తీసాం కదా, దీన్ని పడవేయకుండా క్లీనింగ్‌కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అద్దం పైన వాటర్ పడి ఇలా ఎండిపోయినప్పుడు ఈ తోలుతోనే మనం చక్కగా ఈ అద్దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అంటే వేరే వాటర్ ఏమి మళ్ళీ సెపరేట్‌గా వాటర్ ఏమి పోయకుండానే ఈ తోలులో కొంచెం తడైతే ఉంటుంది కాబట్టి ఆ తడితోనే ఈ అద్దం మీద మొత్తం ఇలాగా చక్కగా రుద్దినట్లయితే చేసామనుకోండి, పడిన వాటరు ఎండిపోతాయి కదా, అదంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా పూర్తిగా మనం తోలుతో అద్దం మొత్తం రుద్దిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక టిష్యూ పేపర్‌తో కానీ లేకపోతే పొడి క్లాత్‌తో ఒకసారి తుడిచేసామనుకోండి, చూడండి ఎంత బాగా నీట్‌గా క్లీన్ అయిపోయిందో. అలానే ఈ టిష్యూ పేపర్ చూడండి ఎంత మురికి ఉందో, అంటే అంత డస్ట్ కూడా ఉందన్నమాట అద్దం పైన. సో ఇలాగ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పైన డస్ట్ క్లీన్ చేయడానికి, ఇంకా పడిన వాటర్‌ని కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి. తర్వాత టిప్ వచ్చేసి కొత్తగా డ్రెస్సులు కొన్నప్పుడు ఇలాంటి కవర్స్‌లో పెట్టి వస్తున్నాయి కదా, ఈ కవర్స్‌కి ఒకవైపు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ఇంకా పైన కూడా జిప్ లాక్ సిస్టమ్ ఉందనమాట. అందుకోసం ఈ కవర్స్‌లో మనం వర్క్ చేయించుకున్న బ్లౌజులు ఉంటాయి కదా, వాటిని ఇలా చక్కగా మడత అనేది పెట్టుకున్న తర్వాత ఈ కవర్‌లో పెట్టేసుకొని పైనుంచి జిప్ అనేది వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్లౌజ్ కవర్ లోపల ఉంటుంది. ఇంకా చేయించిన వరకు కొద్ది రోజులకు వాడినాక డల్‌గా అయిపోతుంది కదా, అలా డల్‌గా కూడా అయిపోకుండా ఉంటుంది ఈ కవర్‌లో పెట్టడం వలన. ఇలా నా దగ్గర 3 కవర్లు అయితే ఉన్నాయి. అందుకోసం నేను ఈ 3 బ్లౌజులు అనేది చక్కగా పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్క కవర్‌లో ఒకటే కాకుండా ఇంకా మనం 2, 3 అలా కూడా పెట్టుకోవచ్చు. సో నేను డిస్‌ప్లే కోసం నీట్‌గా ఉండటం కోసం ఒక కవర్‌లో ఒక్కొక్కటి బ్లౌజ్ అనేది పెట్టేసాను. ఇలా చేయడం వలన బ్లౌజుల పైన డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎందుకంటే వీటిని మనం ఎక్కువ వాష్ చేయం కదా, వాష్ చేస్తే ఆ వర్క్ అదంతా కూడా పాడైపోతుంది కాబట్టి. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి కవర్స్ ఉన్నట్లయితే.